మంచిగా ఉండాలని దాదాపు 4 సంవత్సరాల వరకు కేసీఆర్ గారు మోడీ గారు మంచిగా ఉన్నారు. చాలా బిల్లులకు సపోర్ట్ చేసిండ్రు. ఆయన వచ్చినప్పుడు కూడా నా దగ్గరికి కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా నీళ్ల గురించి అడుగుతాడు, ప్రాజెక్టుల గురించి అడుగుతాడని స్వయానం ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ లో మాట్లాడిన పరిస్థితి ఉండే. కానీ ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడు కూడా మొట్టికాయలు వేయడమే తప్ప, మాకు ఉత్త చేయి చూపెట్టేది తప్ప, మొండి చేయి చూపెట్టేది తప్ప, తెలంగాణ అంటే సవితి తల్లి ప్రేమ చూపడమే తప్ప ఎప్పుడు కూడా తెలంగాణకు సహకరించలేదు బీజేపీ పార్టీ అనేది క్లియర్ గా మాకు అర్థమైంది. కాబట్టే ఇక ఈయనతోటి అయ్యేది లేదు, ఈయన తెలంగాణ రాష్ట్రానికి ఏం చెయ్యడు, ఒక పక్క తల్లిని చంపి బిడ్డలు బతికిస్తున్నామని అంటున్న బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎదగకుండా చేయాలి, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని కూకటి వేళ్లతోటి పీకేయాలనే ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఆయన వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా కనీసం పోయి కలవకుండా ఉన్నాడు. అంటే రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఏం చేసినా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసమే చేస్తాడు. కాబట్టి తెలంగాణను అవమానపరిచిన మోడీ గారు ఈ రోజు ఆ రోజు మీరిద్దరు అంటగాగుతున్నారు, మోడీ గారు కేసీఆర్ గారు మేము వస్తే చాలా సీరియస్ గా ఉంటాం, నిధులు తెస్తామన్న ఇదే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైంది మోడీ గారు దుర్మార్గంగా వ్యవహరిస్తాడు, ఎంత అదిగా చూస్తాడు అనేది ఈయన అనుకున్నాడు. మంచిగుంటే పోయిండు, స్వాగతం పలికిండు, బోకేళ్ళు ఇచ్చిండు, శాలువాలు కప్పిండు, బడే బాయ్ అన్నాడు, మీ గుజరాత్ లాగా మా తెలంగాణను కూడా చెయ్యండి అని అన్నాడు. ఏదో చాలా సార్లు కలిసిండు. అసలు ప్రతిపక్ష నాయకులు వీళ్ళకు దగ్గరగా ఉన్న అదాన్ని కౌగులించుకున్నాడు. ఆయన మాత్రం రాహుల్ గాంధీ గారు మాత్రం అదాన్ని దగ్గరకు కూడా రానియకుండా ఒక శత్రువుగా చూస్తుంటే ఈయన మాత్రం మాకు అదాని కావాలి, అంబానీ కావాలి, నాకు మోడీ కావాలన్నట్టు రేవంత్ రెడ్డి యొక్క తీరు ఉన్నది. కాబట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆయన ఈ రాష్ట్రానికి 1 రూపాయి దేరు. ఇక 8 మంది మంత్రులు ఎంపీలు అయ్యి 2 మంత్రులైన బీజేపీ నాయకులు ఈ రాష్ట్రాన్ని అసలు ఏమైనా కాలిపోయి ఏమైనా అయిపోయి మా పదవులు ఉంటే చాలు, మాకు 8 మంది ఎంపీలు ఇచ్చారు, ఇంకో 2 మంత్రులు అయినాం, మళ్ళీ ఇంకా ఏదో చెప్పి మసిమూసి మారేడుగా చేసి ఇంకా ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నది బీజేపీ పార్టీ. కాబట్టి ఈ 2 పార్టీలు తెలంగాణకు ద్రోహం, తెలంగాణ ప్రజలకు వీళ్ళిద్దరు కూడా చాలా తీరని ద్రోహం చేస్తున్నారు. మళ్ళీ 100 సంవత్సరాలు ఇగో ఈ రోజు ఇప్పుడు ఎంత అవుతుంది, 8-10 నిమిషాలు 8-10 ఇంతవరకు కరెంట్ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఖమ్మంలో ఉన్నాను, 3 మంత్రులు ఉన్నారు, ఇక్కడ కరెంటు లేదు. అది ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దీనికి మళ్ళీ వాళ్ళు ఏదో సాకులు చెప్తారు. కాబట్టి ప్రజలు ఒక పక్క చచ్చిపోతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు మాత్రం ఒకరి మీద ఒకరు ఏదో అది చేయలేదు ఇది చేయాలని చెప్తూ కాలం గడుపుతున్నారు. ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.